హాయ్ గాయ్స్, నా పేరు విజయ్. మీరు ఇప్పుడు లివింగ్ వరల్డ్ పార్ట్ 2లో ఉన్నారు. సో ఈ టాపిక్ టాక్సానామికల్ కేటగిరీ. క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ ఏ సింగిల్ స్టెప్ ప్రాసెస్, బట్ ఇట్ ఇన్వాల్వ్స్ హైరార్కీ ఆఫ్ స్టెప్స్. అంటే ఇది క్లాసిఫికేషన్ ఒక సింగిల్ స్టెప్ లో జరగదు, చాలా స్టెప్స్ లో కలిసి జరుగుతుందంట. ఒక్కొక్క స్టెప్ ని ఒక్కొక్క ర్యాంక్ అంటారు. ఆ ర్యాంక్ ని కేటగిరీ అని కూడా అంటారు. సో ఇప్పుడు since the category is a part of overall taxonomy, so we can call as taxonomical category. All taxonomical category is called as taxonomical hierarchy, and the unit of classification is known as taxa. ఇవి ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి హైలైట్ చేస్తా. సో ఈ పేరాల మనకి మొత్తం ఇంపార్టెంటే. ఫస్ట్ అది సింగిల్ స్టెప్ టాక్సానమీ అనే సింగిల్ స్టెప్ ఇలా జరగదు, ఎక్కువ స్టెప్స్ ఇన్వాల్వ్ అంటే ఒక్కొక్క స్టెప్ ని ర్యాంక్ అన్న కేటగిరీ అని అంటాం. కేటగిరీ కూడా టాక్సానమీలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి టాక్సానమికల్ కేటగిరీ అంటాం. అన్ని కేటగిరీస్ కలిపి టాక్సానమికల్ హైరార్కీ అని చెప్తాం. అండ్ దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏది అంటే టాక్సా. అంతే, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ జస్ట్ గుర్తుపెట్టుకోవాలా మీరు. సో ఈ టాక్సానమికల్ కేటగిరీ కానీ హైరార్కీ కానీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇన్సెట్స్ దానికి ఎగ్జాంపుల్. ఇన్సెట్స్ రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజం షేరింగ్ కామన్ ఫీచర్స్ లైక్ 3 pair ఆఫ్ జాయింట్ లెగ్స్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇన్సెట్స్ కి అన్నిటికీ 3 pairs ఆఫ్ జాయింట్ లెగ్స్ ఉంటాయి. అది ఒక కేటగిరీలో పెట్టేశారు అనమాట. 3 రకాల ఉంటాయి ఇన్సెట్స్ కి అని చెప్పి ఒక కేటగిరీ అది. సో మిగతా పార్ట్ ఏం చదవద్దు, అదంతా నీట్ ఇంపార్టెంట్ కాదు. ఏది ఇంపార్టెంటో దాని కిందది చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇందులో ఇంపార్టెంట్ అయినది ఈ లైన్ హైలైట్ చేశారు, అనిపిస్తుందా? ఈ ఆర్డర్ అడుగుతారు, ఫస్ట్ కింద నుంచి పైకి రావాలా. ఫస్ట్ కింద ఏముంటుందంటే స్పీసీస్, దాని తర్వాత జీనస్, దాని తర్వాత ఫ్యామిలీ, దాని తర్వాత ఆర్డర్, క్లాస్, ఫైలం అండ్ డివిజన్, ఫైలం ఆర్ డివిజన్, అండ్ దాని తర్వాత కింగ్డమ్. ఇప్పుడు ఈ ఫైలం అనేది అనిమల్స్ కి, డివిజన్ అనేది ప్లాంట్స్ కి. సో ఇప్పుడు మనం స్పీసీస్కి వచ్చామనుకోండి, అన్నిటికన్నా కింద ఉంటుంది. ఆ కింద అంటే స్పీసీస్ కింద ఉంటుంది కదా, అక్కడ అన్ని కనుక్కోవచ్చు అనమాట. కామన్గా ఉంటుంది, కామన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. మనం అక్కడి నుంచి పైకి వచ్చే కొద్దీ సిమిలారిటీస్ అనేవి తగ్గిపోతుంటాయి. అంటే ఇప్పుడు మనం స్పీసీస్ నుంచి జీనియస్కి వచ్చాం, జీనియస్ నుంచి ఫ్యామిలీకి వచ్చాం, ఫ్యామిలీ నుంచి ఆర్డర్, ఆర్డర్ నుంచి క్లాస్, క్లాస్ నుంచి ఫైలం ఆర్ డివిజన్, డివిజన్ నుంచి కింగ్డమ్కి వచ్చాం. ఆ కింగ్డమ్కి వచ్చేసరికి అక్కడ డిస్సిమిలారిటీ ఎక్కువ పెరిగిపోతుంది. అప్పుడు మనం కనుక్కోలేం ఏ యానిమల్ ఏది అని. మీకు వచ్చే నేను చెప్పే టైంలో అర్థమైపోతాయిలేండి. సో జస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. కింద స్పీసీస్ దాంట్లో కామన్ క్యారెక్టర్స్, సిమిలర్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి, వేర్ యాజ్ కంపేరింగ్ టు హయ్యర్ కేటగిరీ అని. సో మనము స్పీసీస్ వచ్చేసాం అనుకోండి, అన్నిటికన్నా కింద ఉండే లెవెల్ ఒకసారి చదువుకుందాం. టాక్సానామికల్ స్టడీ కన్సిడర్ ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఫండమెంటల్లీ సిమిలారిటీస్ యాజ్ ఏ స్పీసీస్. ఫండమెంటల్ గా సిమిలారిటీస్ ఉంటాయి. ఇందాక మనం కూడా చెప్పుకున్నాము, కింద స్పీసీస్ అనేది అన్ని సిమిలర్ గా ఉంటాయి. సో ఫండమెంటల్ సిమిలారిటీస్ కలిగి ఉన్న అన్ని దానిని స్పీసీస్ లో కలిపేశారు. One should be able to distinguish one species from other closely related species based on distinct morphological difference. ఇప్పుడు బయట కనిపించే అపీరియన్స్ బట్టి మనం ఏ కేటగిరీ ఏదో అని డివైడ్ చేసేయచ్చు అంట ఇందులో. సో ఇందులో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇవి ఇంపార్టెంట్. మ్యాంజిఫెరా ఇండికా, సొలోనియం ట్యూబరసీ, ప్యాంథర్ లియో, అలాంటివి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇందులో జీనస్ ఏంటి, స్పీసీస్ ఏంటి అంటే లాస్ట్ వర్డ్ ఉండేది స్పీసీస్, మనకు తెలిసిందే. సో మ్యాంజిఫెరా ఇండికాలో స్పీసీస్ అనేది ఇండికా, సొలోనియం ట్యూబరేసియం అనేది స్పీసీస్, ప్యాంథర్ లియోలో స్పీసీస్ ఏంటి అంటే లియో. సో ఇప్పుడు మ్యాంజిఫెరా ఇండికా అంటే తెలిసిందే మ్యాంగో, సొలోనేసియం ట్యూబరేసియం అంటే పొటాటో, ప్యాంథర్ లియో అంటే లయన్. అండ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే జీనస్ ఒకటే ఉంది, స్పీసీస్ ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్యాంథర్ అనేది జీనస్, లియో అనేది లయన్. సో ఇప్పుడు ప్యాంథర్ టైగరస్ అని పెట్టామనుకోండి,
ప్యాంథర్ అనేది జీనసే. టైగర్ అనేది స్పీసీస్ మారుతుంది. అంటే అక్కడ టైగర్ వస్తుంది. ప్యాంథర్ పారడైజ్ అంటే ప్యాంథర్ అనేది జీనస్, పారడైజ్ అనేది స్పీసీస్. సో అదేంటి పారడైజ్ అంటే లెపర్డ్. సో నేను ఇంకో దీనికి ఇలాంటివి ఇలా చూస్తే అర్థం కాదు కాబట్టి నేను నీట్గా చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ ఆర్డర్ చూపిస్తాను: స్పీసెస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, డివిజన్, కింగ్డమ్. ఇదంతా ఒక కేటగిరీ. సో ఇక్కడ చూసినట్టయితే టాక్సాన్ అని ఉంది. నేను దీని గురించి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది హోమోసెపియన్స్ గురించి ఇచ్చారు. హోమోసెపియన్స్ అంటే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హ్యూమన్స్. సో హోమో అనే జీనస్, స్పీసీస్ అనే సెపియన్. కింద నుంచి పైకి వస్తాం కాబట్టి స్పీసీస్, జీనస్ అలా పైకి వస్తాం కాబట్టి కింద నుంచి చెప్తున్నాం. సెపియన్స్ ఫస్ట్, దాని తర్వాత హోమో. ఫ్యామిలీ ఏంటి అంటే హోమిటేరియన్. ఆర్డర్ ప్రైమేట్, క్లాస్ మ్యామల్. ఫైలం ఆర్ డివిజన్ ని కార్డేటా అంటాం. ఇంకా కింగ్డమ్ అనేది అనిమల్ కింగ్డమ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివి. ఇంకా దీని గురించి ఇంకా 3 ఉన్నాయి ఇలాంటివి, అవి కూడా చెప్తా, ఒకసారి లాస్ట్ లో చూపిస్తా టేబుల్. సో ఇప్పుడు స్పీసీస్కి వచ్చేటప్పటికి అమాంగ్ ద a group of closely related organisms capable of interbreeding. These produces fertility of offsprings. It is the lowest category. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇది కింద లోయెస్ట్ కేటగిరీలో ఉంటుంది. అన్ని సిమిలర్గా ఉండేవన్నీ ఇక్కడే కనబడతాయి. డిసిమిలారిటీస్ అనేవి ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అండ్ ఈ కేటగిరీలో సిమిలర్ మొత్తం అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ సిమిలర్ ఫండమెంటల్ స్పీసీస్ అనేది సిమిలర్గా ఉంటాయి అని చెప్తున్నాడు. సో దీనికి ఎగ్జాంపుల్స్ మ్యాంజిఫెరా. మ్యాంగోకి సైంటిఫిక్ నేమ్ చెప్తాను చూడు. కామన్ నేమ్ మ్యాంగో, జెనెటిక్ నేమ్ మ్యాంజిఫెరా, స్పీసీస్ నేమ్ ఇండికా. పొటాటోలో అనుకోండి సొలనేయం ట్యూబరసి ఈజ్ ఎ స్పీసీస్ నేమ్. నైట్ షేడ్ జీనస్ అయితే సొలనేనియం, స్పీసియస్ స్పెసిఫిక్ ఎపిథెట్ అన్న స్పీసియస్ అన్న ఒకటే. సో సొలనేనియం నైట్ షేడ్కి సొలనేనియం నైగ్రమ్, బ్రింజాల్కి సొలనేనియం మిలనోజర్, లయన్కి ప్యాంథర్ లియో, టైగర్కి ప్యాంథర్ టైగరస్, లెపర్డ్కి ప్యాంథర్ పారడైజ్, మోడరన్ హ్యూమన్ హోమోసెపియన్ అంటాం. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి దీన్ని బాగా చూసినట్టయితే జీనస్ అంటే ఇప్పుడు సొలనేయం అని కనబడుతున్నాయా, జీనస్ సిమిలర్గా ఉంది కానీ స్పీసీస్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి. సో జీనస్ ఒకటి ఉండి స్పీసీస్ డిఫరెంట్గా ఉండొచ్చు అని చెప్తున్నా. సో ఇప్పుడు ప్యాంథర్కి వద్దాం. ఈ ప్యాంథర్ అన్ని కామన్గా ఉన్నాయి. చేంజ్ ఏంటి, స్పీసీస్ చేంజ్ అయినాయి. లియో అయింది, టైగరస్ అయింది, పారాడైజ్ అయింది, కానీ జీనస్ ఒకటే. సో జీనస్ ఒకటి సేమ్గా ఉండి డిఫరెంట్ స్పీసీస్ కూడా ఉండొచ్చు. సో సెకండ్ పార్ట్ జీనస్కి వెళ్ళిపోదాం ఒకసారి. సో జీనస్ ఏం లేదు, ఇట్ కంప్రెస్ ఆల్ ద స్పీసీస్. లేకుంటే జీనస్ అంటే ఏంటి అంటే కంప్రెస్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీసెస్ విచ్ హ్యావ్ మోర్ కామన్ క్యారెక్టర్స్ అని చెప్తాం. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇందాకే చూసాం, పొటాటో, నైట్ షేడ్, బ్రింజాల్, ఇలాంటి అన్ని దానికి జీనస్ సొల్నేసి అని ఉంది. అంటే 3 దానికి ఒకటే ఉంది, గుర్తుపెట్టుకోండి. లయన్, లెపర్డ్, టైగర్కి కూడా జీనస్ అనేది సేమ్గా ఉంది. ఇప్పుడు ఫిలీస్ అంటే క్యాట్స్, జీనస్ అనేది క్యాట్స్, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీలో సింపుల్, ఇందాక మనం స్పీషీస్లో అన్ని క్లోజ్ రిలేటెడ్ అని చెప్పాం, జీనస్లో కంప్రెస్ ఆల్ ద స్పీసీస్ అని చెప్పినాం, ఫ్యామిలీలో కంప్రెస్ ఆల్ జీనస్ అంటాం. సో సింపుల్, అన్ని దానికి పాతది ఏదో ఆ పాతదన్నీ యాడ్ చేస్తే ఆ 5 ఫ్యామిలీస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫ్యామిలీ అనేది అనుకో, ఏ గ్రూప్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ జీనా. దీన్ని మనం ఏ దాని మీద చేస్తామంటే మార్ఫాలజీ అండ్ ఫ్లోరల్ బేసిస్ మీద తీసుకుంటాం ఫ్యామిలీని. సో ఇంకా మెయిన్గా దీంట్లో ఎగ్జాంపుల్స్ అడుగుతారు అంతే, ఇంకా మిగతా ఏం చూసుకోమాకండి. దీన్ని నేను ఎలా చదువుకున్నానంటే టూనియాని దత్తురాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూనియా అనేది ఒకటి, దత్తురా అనేది ఒకటి.
రెండిటిని ఏ ఫ్యామిలీలో ఇంట్రొడ్యూస్ చేశారంటే సొలనేసి ఫ్యామిలీలో ఇంట్రొడ్యూస్ చేశారు. సేమ్ అలాగే ఇప్పుడు ప్యాంథర్ గురించి చెప్పుకున్నాంగా. ఈ ప్యాంథర్‌ని, క్యాట్స్‌ని ఏమంటాం? ఫెలీస్ అంటాం. సో, క్యాట్స్‌ని, ప్యాంథర్‌ని డి అనే ఫ్యామిలీలో యాడ్ చేస్తారు. సో, అదే ఇక్కడ చెప్పారు. పొటాటో, నైట్‌షేడ్, బ్రింజాల్ అనే స్పీసీస్ జీనస్ ఏదో మనకు తెలిసిందే సోలెనియం. ఇప్పుడు లెపర్డ్‌లో కూడా జీనస్ ఏంటో తెలుసు, పాంథర్. సో, ఫెలీస్ అంటే క్యాట్స్, అది కూడా మనకు తెలిసిందే. సో, ఇప్పుడు ఇవన్నీ అంటే ఈ దత్తురా అంటే దీంట్లో 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో టూనియా, దత్తురా, సోలనేసిలో కలిపారు. పాంథర్‌ని ఫెలీస్ అంటే క్యాట్స్‌ని ఫెలిసిడీ అనే దాంట్లో కలిపారు. ఇది ఎన్‌సీఈఆర్‌టీలో లైన్‌లో చెప్తా చూడండి. సో, ఇక్కడ ఎన్‌సీఈఆర్‌టీ లైన్‌కొచ్చేద్దాం ఒకసారి. సో, ఇందులో చూసినామంటే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో బోత్ వెజిటేటివ్ అండ్ రిప్రొడక్టేషన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, దాన్ని బట్టి బేస్ చేసి తీశారు. సో, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టూనియా దతురా ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఫ్యామిలీ సొలనేసి. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఒకసారి చూద్దాం. ఈ ప్యాంథర్ అంటే ది కంప్రెస్ లయన్, టైగర్ స్పీసీస్ మొత్తం దాని జీనస్ అనేది ప్యాంథర్. దాంట్లో ఫెలీస్, క్యాట్. ఈ ప్యాంథర్, ఫెలీస్‌ని రెండిటిని ఏ దాంట్లో పెట్టారు ఫ్యామిలీలో అంటే ఫెలీడియే. కనిపిస్తుందా? ఫెలీడియే ఇందులో పెట్టారనమాట. సో, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యామిలీలో ఇంతే, ఇంతకు మించి ఏమి అడగరు. సో, ఇంక ఆర్డర్ వచ్చామనుకోండి, సేమ్ ఇది కూడా. ఇది ఏ దాని మీద బేస్ అయ్యి తీసుకున్నానంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ మీద. అండ్ ఇట్ కంప్రెస్ ఆల్ ద ఫ్యామిలీ. అంతేగా, కిందుండేవన్నీ యాడ్ చేస్తే పైనుండి ఫ్యామిలీ వచ్చేస్తది. సో, ఇందులో ఏం చేశారంటే, సో, మనకి ఇందులో కావాల్సిన ఆర్డర్‌లో జస్ట్ ఈ చిన్న పాయింట్. ఇందులో సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. మనకు తెలిసిందే హైయర్ కేటగిరీకి పోతే సిమిలారిటీస్ అనేవి తగ్గిపోతాయని. నెక్స్ట్ ఇది ఇట్ కంప్రెస్ ఆల్ ద జెనరా ఇందాకే చెప్పుకున్నాం. కిందవన్నీ యాడ్ చేస్తే పైన ఫ్యామిలీ వస్తదని. సో, ఇందులో ఏం జరుగుతుంది అంటే సొలనేసిని, కన్వ్యులేసిని రెండిటిని పాలిమనేస్ అనే ఒక ఆర్డర్‌లో ఇంక్లూడ్ చేశారు. సో, సింపుల్. అన్నీ ఒకసారి నేను బ్రీఫ్‌గా చెప్తాను. జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు క్లాస్‌కొచ్చామనుకోండి, సేమ్ ఇందాకే ఇంక్లూడ్ ఆల్ ద ఆర్డర్. ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్లాస్‌లో ప్రైమేట్స్ అంటే మంకీస్, గొరిల్లా, ఇంగా ఇలాంటివి ఉంటాయి కదా! ఇవన్నీ కంప్రెస్ అయ్యి మామ్మల్స్ అయినాయి. సో, ఇప్పుడు ఒక పాయింట్ మర్చిపోయా. ఆర్డర్‌లో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒకసారి చూడండి. అనిమల్స్ ఇన్ ద ఆర్డర్. బాగా పెద్దగా చేసి చూస్తున్నా. ఇది ఆర్డర్ ఒకసారి చెప్తానా? ఆర్డర్ కార్నివోరస్‌లో ఇంక్లూడ్ అయినవి ఏవేవి అంటే క్యాట్స్ అండ్ డాగ్స్. ఇప్పుడు ఫెలిసిడీ అండ్ కెనిడీ అంటే డాగ్స్. ఫెలిసిడీకి లోపల ఏమేమి ఉన్నాయంటే క్యాట్స్ ఉంటాయి, పాంథర్స్ ఉంటాయి. కెనిడీ అంటే డాగ్స్. అవి 2 కార్నివోరస్‌లో ఉన్నాయి. సో, ఈ కార్నివోరస్ ఇక్కడ మనం చెప్పుకున్న ప్రైమేట్స్ ఏ దాంట్లోకి ఇంక్లూడ్ ఏంటంటే మామ్మల్స్‌లో. సో, ఇంగ ఈ ఫైలం అనేది తెలిసిందే. జస్ట్ మనము రామ్ అని పెట్టుకున్నాం. రెప్టైల్స్, యాంఫిబియన్స్, అబీస్, మామ్మల్స్ అన్ని దాంట్లో కార్డేట్ అనేది ఉంటుంది కాబట్టి, సో, ఇది అన్ని దాంట్లో కామన్‌గా ఉండేది నోటోగార్డ్. ఎందుకంటే ఇది వర్టిబ్రేట్ కాబట్టి. డోర్సల్ హాలో నర్వ్ కార్డ్ అనేది ఉంటుంది. సో, ఇట్ ఈస్ ద హైయెస్ట్ కేటగిరీ. సో, వి కాల్డ్ యాస్ ప్లాంట్స్ ఈస్ డివిజన్, అనిమల్స్ ఈస్ ఫైలం. సో, ఇంగ ఇప్పుడు కింగ్డమ్‌కొచ్చామనుకోండి. ప్లాంట్ అయితే ప్లాంట్ కింగ్డమ్ అంటాం. అనిమల్ అయితే అనిమల్ కింగ్డమ్ అంటాం. ఇందులో ఇంకా సబ్‌గా అంటే సబ్ టాక్సానమికల్ కేటగిరీగా డివైడ్ అయింది. ఎందుకంటే మంచిగా ఇంగా నీట్‌గా ఆహ్, మనకు అర్థం అవ్వడం కోసం డివైడ్ అయ్యడం జరిగింది. సో, అది కూడా ఒకసారి లైన్ పెడతా చూడండి. మొత్తం ఒకసారి చదువుదాం ఒకసారి. సో, ఇప్పుడు మనం కింగ్డమ్‌లో ఉన్నాం కాబట్టి కింగ్డమ్‌లో ఏం చూస్తామంటే ప్లాంట్ కింగ్డమ్, అనిమల్ కింగ్డమ్. అన్ని ప్లాంట్స్‌ని కలిసి ఉంటే అది ప్లాంట్. అన్ని అనిమల్స్ అయితే అది అనిమల్. టాక్సానమికల్‌లో సబ్ కేటగరీస్ ఉంటాయి.
టు ఫ్యాసిలిటేట్ మోర్ సౌండ్ అండ్ సైంటిఫిక్ ప్లేస్మెంట్ ఆఫ్ వేరియస్ టాక్సాస్. సో ఆ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. లోవర్ టాక్సానమికల్లో మోర్ క్యారెక్టర్స్ ఆర్ సిమిలర్గా ఉంటాయి. వెన్ వీ గో టు హయ్యర్ కేటగిరీస్ సిమిలర్ క్యారెక్టర్స్ ఆర్ డిక్రీజెస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇంక్రీజింగ్ డిసిమిలారిటీస్ అని చెప్పొచ్చు. సో higher the category, greater is the difficulty to determining the relationship to other taxa at the same level. ఇంకా ఈ టేబుల్ ఒకటి ఉంది. ఈ టేబుల్ కన్నా చెప్పుకునే ముందు ఒకసారి మొత్తం ఒకసారి బ్రీఫ్గా ఇస్తాను చూడండి ఒకసారి. సో మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి ఒకసారి బ్రీఫ్గా చెప్తా. టాక్సామికల్ కేటగిరీ, దీని దగ్గరికి వచ్చామనుకోండి, సింపుల్ ట్యాగ్స్ సింపుల్గా ఒక స్టెప్లో జరగదు కాబట్టి మల్టిపుల్ స్టెప్స్ జరుగుతాయి ఇందులో. ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క ర్యాంక్ అంటాం, లేకపోతే కేటగిరీ అని అంటాం. కేటగిరీ కూడా టాక్సానమీలో ఇంక్లూడ్ అయింది కాబట్టి టాక్సానమికల్ కేటగిరీ అంటాం. అన్ని టాక్సానమికల్ కేటగిరీ కలిసి టాక్సానమికల్ హైరార్కీ అంటాం. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ యూనిట్ అంటే యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏది అంటే టాక్సా అని చెప్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్సెట్, ఎందుకంటే త్రీ పెయిర్స్ ఆఫ్ లెగ్స్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది ఆర్డర్, స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలమ్ ఆర్ డివిజన్, లేకుంటే దానిపైన కింగ్డమ్. ఈ ఆర్డర్ ఒకసారి చూపిస్తా చూడండి. ఎట్లా ఆడిందో ఇక్కడ ఉంది. స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలమ్ ఆర్ డివిజన్ అండ్ కింగ్డమ్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ డిట్టు అడుగుతాడు. సో ఇంకా ఇందులో ఈ ఆర్డర్ ఇప్పుడే చెప్పుకున్నాం. ఇంకా మనం వచ్చామనుకోండి, స్పీసీస్ అనేది కింద లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మోర్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్స్ ప్యాంథర్, మళ్ళా ప్యాంథర్, లియో, అలా జీనస్ ఒకటే ఉంటుంది కానీ స్పీసీస్ మారుతుంటుంది. ఇప్పుడు ప్యాంథర్ జీనస్ కామన్గా ఉందనుకో లియో, దాని తర్వాత టైగరస్, ఇంకోటి లెపర్డ్. సో లయన్ కానీ టైగర్ కానీ లెపర్డ్ కానీ ఈ స్పీసీస్ మారుతుంది కానీ జీనస్ మారలే ప్యాంథర్ అనేది. సో సేమ్ యాజ్ సొలనేసి. సో సొలనేసిలో జీనస్ అనేది సేమ్ కానీ స్పీసీస్ ట్యూబరసి మారుతుంది, బ్రింజాల్ మారుతుంది, నైట్ షేడ్ మారుతుంది. సో ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి వచ్చామనుకోండి, జీనస్ స్పీసీస్ అన్నిటిని కంప్రెస్ చేస్తే అంటే స్పీసీస్ అన్నిటిని సమ్ చేస్తే జీనస్ వచ్చిందని చెప్తాం. సో ఈ జీనస్లో మనకి తెలిసిందే ప్యాంథర్లో అంటే జీనస్ ఎన్ని ఉన్నాయో అవి చెప్తున్నారు. సో స్పీసీస్లోనే మనం జీనస్ కవర్ చేస్తాం కాబట్టి ఇది అంతగా చదవాల్సిన పని లేదు. కానీ జస్ట్ ఫెలీస్ అంటే ఏంటి అంటే క్యాట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫ్యామిలీకి వచ్చామనుకోండి, దీన్ని ఏ దాని మీద బేసిస్ మీద క్లాసిఫికేషన్ చేసామంటే బోత్ వెజిటేటివ్ అండ్ రిప్రొడక్షన్. సో దీనికి ఎగ్జాంపుల్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ది టూనియా అండ్ దతురా వాజ్ ఇంక్లూడ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ సొలనేసి. ఇంకొకటి సెకండ్ ఎగ్జాంపుల్లో ఫెలీస్ అంటే క్యాట్స్, ప్యాంథర్ అనేవి రెండు కంప్రెస్ అయినాయి. ఏ దాంట్లో కంప్రెస్ అయినాయి అంటే ఫెలిసిడియే అనే దాంట్లో ఇంక్లూడ్ అయినాయి. సో ఫ్యామిలీస్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. టూనియా, దతురా అనేది సొలనేసిలో ఇంక్లూడ్ అయినాయి. ఫెలీస్ అంటే క్యాట్స్, ప్యాంథర్ అనేవి ఏ దాంట్లో ఇంక్లూడ్ అయినాయి అంటే ఫెలిడియే అనే ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయినాయి. సో ఆర్డర్ వచ్చామనుకోండి, సమ్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్డర్. సో ఇందులో ఏముంటుందంటే సింపుల్గా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్లోరల్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో సొలనేసి, కన్వ్యులేసిని పాలిమనేసి అనే ఆర్డర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఇప్పుడు క్యాట్స్ని, ప్యాంథర్ని ఫెలిసిడియే అంటాం. ఇప్పుడు దాంతోపాటు కెనిడియే అంటే డాగ్స్ని ఇంక్లూడ్ చేసి కార్నివోరస్లో ఆర్డర్ అనే కార్నివోరస్ ఆర్డర్లో ప్లేస్ చేయడం జరిగింది. సో దీనికి ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చూడండి. సొలనేసి, కన్వ్యులేసిని ఆర్డర్ పాలిమరేస్లో ఇంక్లూడ్ అయ్యడం జరిగింది. ఫెలిసిడియే ఇట్ ఇంక్లూడ్స్ క్యాట్స్ అండ్ ప్యాంథర్ ప్లస్ కెనిడియే అంటే డాగ్స్ని కార్నివోరస్ అనే ఆర్డర్లో ప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు క్లాస్కి వచ్చాం అనుకోండి, సింపుల్ ప్రైమేట్స్ అన్ని గొరిలా, ఏప్రా అలాంటివన్నీ కలిసి, దాని తర్వాత ఇందాక మనం పైన చదువుకున్న ఆర్డర్లో కార్నివోరస్ రెండు కలిసి మ్యామల్ అనే క్లాస్లో ఇంక్లూడ్ అయ్యడం జరిగింది. ఇంకా ఫైలం అంటే తెలిసిందే, మోర్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే ఎలా చెప్తున్నా అంటే
ప్రెజెన్స్ ఆఫ్ నోటోకార్డ్, డోర్సల్ హాలో. డోర్సల్ అంటే ఎనకల, హాలో అంటే గ్యాప్‌గా ఉంది. ఎందుకంటే అక్కడ స్పైనల్ కార్డ్ అనేది లోపలికెళ్ళాలిగా. సో, డోర్సల్ హాలో నర్వ్ సిస్టమ్ ఉండాలి. మనకు తెలిసిందే ఎగ్జాంపుల్ రెప్టైల్స్, యాంఫిబియన్స్, మామ్మల్స్. ఇంకా కింగ్‌డమ్‌లో అనిమల్స్ అన్నీ ఉంటే యానిమల్ కింగ్‌డమ్, అన్ని ప్లాంట్స్ కలిసి ప్లాంట్ కింగ్‌డమ్ అని చెప్పుకుంటాం. దీంట్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఎందుకంటే టు మేక్ ఫ్యాసినేట్ మోర్ సౌండ్ అండ్ సైంటిఫిక్ ప్రెజెంటేషన్. లోయర్ కేటగిరీ టాక్సాలో ఎక్కువ సిమిలారిటీస్ కనపడతాయి. వేరాస్ కంపేరింగ్ టు హైయర్ కేటగిరీలో సిమిలర్ క్యారెక్టర్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయి. సో, ఇప్పుడు ఈ టేబుల్‌కొచ్చేసామనుకోండి. బయాలజికల్ నేమ్ ఇందాక మనం ఆల్రెడీ చదువుకున్న మ్యాన్ గురించి. స బయాలజికల్ నేమ్ ఏంటి అంటే హోమోసేపియన్స్. ఇప్పుడు జీనస్ ఏంటి అంటే హోమో అనేది జీనస్. నేనిక్కడ రాస్తా మీకు అర్థమైతది. ఉండండి ఒకసారి పెద్దగా చేసి. వద్దులేండి మొత్తం కనిపియాలిగా. హ్మ్. సో, ఇక్కడ హోమో కనపడుతుందా? ఈ హోమో అనేది జీనస్. సెపియన్ అనేది స్పీసీస్. సో, ఇక్కడ స్పీసీస్ లేదని చెప్పి అనుకోకండి. స్పీసీస్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అంటే మ్యాన్‌కి హోమోసేపియన్. సెపియన్ అనేది స్పీసీస్. జీనస్ ఏంటి అంటే హోమో. నెక్స్ట్ ఫ్యామిలీకొస్తే హోమిడేరియా, ఆర్డర్ ప్రైమేటా, క్లాస్ మామిలియన్, ఫైలం కార్డేటా. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోవాలా. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యామిలీ ఈ లాస్ట్‌లో వస్తుందిగా. అనిమల్స్‌లో అయితే ఈ వస్తది. ప్లాంట్స్‌లో అయితే ఏఈ వస్తదనమాట. సో, మొత్తానికైతే ఫ్యామిలీలో ఎక్సెప్షన్ లేకుండా లాస్ట్‌లో ఈ కనబడితే అది ఫ్యామిలీ. మనం పలికేటప్పుడు కూడా ఫ్యామిలీ అంటాం లాస్ట్‌లో. సో, అందుకు ఈ అని లాస్ట్ వర్డ్ ఏది కనపడినా అది ఫ్యామిలీకి సంబంధించిందని చెప్పి ఫ్యామిలీ అని ఎగ్జాంపుల్ పెట్టండి. ఇప్పుడు ఆర్డర్‌లో అనిమల్స్‌లో ప్రైమేటా ఉంటది. అంటే ఏటా అనేది అనిమల్స్‌లో. ప్లాంట్స్‌లో అయితే ఏలిస్ అని వస్తది. మీకు కనపడుతదో ఒకసారి చూపిస్తా చూడండి. ఏటా కనపడుతుందా? ఇది అనిమల్స్‌కి. ఏలిస్ అని కనపడుతుందా? అది ప్లాంట్స్‌కి. ఫ్యామిలీలో ఈ కనపడిందా? ఫ్యామిలీ. ఆర్డర్‌లో మాత్రమే డిఫరెంట్‌గా ఉంది. ప్లాంట్స్‌లో, అనిమల్స్‌లో డిఫరెంట్‌గా ఉంది. అనిమల్స్‌లో అయితే ఏటా, ప్లాంట్స్‌లో అయితే ఏలిస్. సో, ఇప్పుడు ఈ మ్యాటర్ మాట్లాడదాం. సో, మ్యాన్‌కి బయాలజికల్ నేమ్ హోమోసేపియన్. జీనస్ అనేది హోమో. ఫ్యామిలీ అంటే హోమిడేరియన్. ఆర్డర్ అంటే ప్రైమేటా. క్లాస్ అంటే మామ్మల్. ఫైలం ఆర్ డివిజన్ అంటే కార్డేటా. సో, ఇప్పుడు హౌస్ ఫ్లైకొచ్చామనుకోండి. దాని బయాలజికల్ నేమ్ ముసిడేరియా డొమెస్టియా. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఎవడు ఏం చేయలేడు. డొమెస్టియా అనేది స్పీసీస్. ముస్కా అనేది జీనస్. దీని ఫ్యామిలీ అంటే ముసేడి. మన అని కనబడిన ఫ్యామిలీ. సో, ఆర్డర్ ఏంటంటే డిప్తిరా, క్లాస్ అంటే ఇన్సెక్ట్, ఫైలం అంటే ఆర్థోపోడా. దీన్ని సింపుల్‌గా గుర్తుపెట్టేసుకోవచ్చు. జస్ట్ లైన్‌గా చెప్తా చూడండి. హౌస్ ఫ్లై. సో, బయాలజికల్ నేమ్ అలా ఏం చెప్పుకుంటూ పోను. స్పీసీస్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. స్పీసీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, డివిజన్‌లో ఆర్డర్‌లో ఎళ్ళిపోతున్నాడని. సో, హౌస్ ఫ్లైకి బయాలజికల్ నేమ్ ముస్కా డొమెస్టియా. డొమెస్టియా, ముస్కా, ముసిడేరియా, డిప్తిరా, ఇన్సెక్ట్, ఆర్థోపోడా. ఇది ఒక రైమింగ్‌లో ఉంది కాబట్టి గుర్తుపెట్టేసుకోవచ్చు. మాంజిఫెరా ఇండికా అనేది మ్యాంగో అని తెలుసు. ఇండికా అనేది స్పీసీస్, మాంజిఫెరా అనేది జీనస్. ఇప్పుడు ఫ్యామిలీలో ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు కాబట్టి అని ఏ దాంట్లో కనపడితే అది ఫ్యామిలీ. అనకాడియేసి అనేది ఫ్యామిలీ. ఆర్డర్‌లో మ్యాంగో అనేది ట్రీ కాబట్టి ఏలిస్‌తో ఎండ్ అవుతది. సాపిండాలిస్. క్లాస్ ఏంటి అంటే డైకాటిలిడన్. ఫైలం ఏంటి అంటే యాంజియోస్పెర్మ్. సో, ఇంగ వీకొచ్చామనుకోండి. ట్రిటియం ఎస్టైవం. ఎస్టైవం అనేది స్పీసీస్. ట్రిటియం అనేది జీనస్. పోయేసి అనేది ఫ్యామిలీ. ఆర్డర్‌లో పోయేలిస్ ఎందుకంటే అది ప్లాంట్ కాబట్టి. క్లాస్‌లో మోనోకాటిలిడన్ అండ్ యాంజియోస్పెర్మ్ అనేది డివిజన్. సో, ఈ టేబుల్ అనేది ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్‌గా గుర్తుపెట్టుకోవాలా. ఎలా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. కానీ జీనస్‌లో ఏదుంది?
అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడ్ అని ఇచ్చారనుకోండి. జీనస్ అనేది కొంచెం మార్చి ఇచ్చారనుకోండి. మిగతావి సిమిలర్‌గా ఉంటాయి. సో, జీనస్ అనేది రాంగ్. సో, అది ఆడ్ వన్ అని మనం ఐడెంటిఫై చేయాల. సో, అలా గుర్తుపెట్టుకోండి నీట్‌గా. సో, ఈ ఆర్డర్ లైన్‌గా వచ్చేసేయాల. సో, ఇంతటితో లివింగ్ వరల్డ్ పార్ట్ 2 అయిపోయింది. సో, రేపటి నెక్స్ట్ లెసన్‌తో స్టార్ట్ చేద్దాం. సో, బాయ్ ఈ రోజుటికి.